జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నామో అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొట్ట అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. మేష రాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ వక్రగతి సంచారం. మీరు మేష లగ్నంలో పుట్టిన, మేష రాశిలో పుట్టిన ఈ ఫలితాన్ని మీకు అప్లికేబుల్ ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మీరు మేషరాశి అయితే ఈ ఫలితాలు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది, మీరు ఇది ఫాలో అవ్వచ్చు. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ్ మీకు చతుర్థ స్థానంలో వక్రిస్తూ ఉన్నారు. కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తుంది. ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మరియు ఈ ఫుడ్కి సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదా ఆ ఫీల్డ్స్లో పర్టికులర్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, కందిపప్పు ఇలాంటి ధాన్యాలు, అపరాలు, కందిపప్పు అనే కదా అపరాలు, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ వక్రారంభం అనేది చాలా మంచి శుభగంటికల్ని మీ లైఫ్లో ముగించబోతుంది. ఇది ఉద్యోగస్తులకి ఏదైనా స్థానచలనం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, లేదా మీరు ఒక మెయిల్ ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, ఒక మంచి శుభవార్తలు మీరు వినడానికి, వృత్తిపరంగా వినడానికి అవకాశం ఉంది. మీరు కనుక గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గృహ ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం అవుతున్నాయి. కాంట్రాక్ట్స్ ఏవైనా మీకు రావాల్సినవి పెండింగ్ ఉంటే కనుక ఈ కాంట్రాక్ట్స్ అన్నీ మీకు రిలీజ్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటి నుంచి రిలీవ్ అవ్వడానికి మీకు ఒక మంచి వైద్యుడు దొరకడము, మంచి మెడికేషన్ వల్ల మీ ప్రయత్నాలు, ఒక్కొక్కసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి వైద్యం దొరకకో తొందరగా సెట్ అవ్వవు. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటి నుంచి సెటరేట్ అయ్యే సమయము. ఇప్పుడు కనుక అదృష్టవశాత్తు మేషరాశిలో వాళ్ళు ఎవరికైనా మంగళ దశ జరుగుతూ ఉన్నా, లేదా మంగళ అంతర్దశ జరుగుతూ ఉన్నా, ఇది ఇంకా మంచి ఇంపాక్ట్, డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మంగళ దశ, మంగళ అంతర్దశ జరగకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రజెంట్ కనుక మీరు శనేశ్వరుడు దశలో ఉన్నా, శనేశ్వరుడు అంతర్దశలో ఉన్నా ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు దశాభుక్తులు కనుక శనైశ్వరుడు ఉంటేనే మీకు ఇది, లేకపోతే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్లో కొంచెం జాగ్రత్త వహించాలి. మీ కమ్యూనికేషన్స్ మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంతమందికి శనేశ్వరుడు దశ జరగాలి, అంతర్దశ జరగాలి అనే ఉండదు. అంటే ఇప్పుడు మనం చూస్తే చెప్పచ్చు ఏ ప్లానెట్ స్ట్రెంగ్త్ వాళ్ళలో బాగా ఉంది. ఇప్పుడు కొంతమందిని చూస్తే శుక్రుడి స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది, కొంతమందిని చూస్తే బుధుడి స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది, కొంతమందికి మిక్స్చర్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అలా ఒకవేళ మీరు మేషరాశిలో పుట్టి మీకు కనుక శనేశ్వరుడి స్ట్రెంగ్త్ బాగా ఉంటే అది జ్యోతిష పండితులకు బాగా తెలుస్తుంది. ఉన్న వాళ్ళు కనుక మీరైతే మీకు కూడా శనేశ్వరుడు దశ, అంతర్దశ జరగకపోయినా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీరు కమ్యూనికేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కమ్యూనికేషన్స్ అంతకుముందు మాట్లాడినవి కావచ్చు, ఇప్పుడు మాట్లాడేవి కావచ్చు, రాంగ్గా లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు, అంతకు మించిన ఇబ్బందులు ఏం లేదు.
ఈ 2 కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ప్రమాదం అంటే ఇబ్బందులు అనేవి ఏవి ఉండవు. ఇదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. మీరు మేషరాశిలో పుట్టారు. మంగళ దశ, మంగళ అంతర్దశ జరిగితే బావుంటుందని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాను కొంతమందిని చూస్తే వాళ్ళలో ప్లానెట్ స్ట్రెంత్ తెలుస్తుందని చెప్పి. మీరు మేషరాశిలో పుట్టి మీకు మంగళ స్ట్రెంత్ బాగా ఉంది అనుకోండి. ఇప్పుడు మీకసలు నిజంగా లైఫ్ అంటే ఏంటో మీకు ఇందులో తెలుస్తుందండి. చాలా మంచి స్టేజ్‌లోకి తీసుకెళ్తాడు మంగళుడు. మంగళ్ చాలా మంచి స్టేజ్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఒక తృప్తిని అందిస్తాడండి. మనకంటూ మనకొక తృప్తికర సంఘటనలు మీకు డెఫినిట్‌గా చోటు చేసుకుంటాయి. మీరు మంగళ దశలో ఉన్నా, మంగళ అంతర్దశలో ఉన్నా, అలాగే మీకు ప్లానెట్ మంగళ్ స్ట్రెంత్ బాగా ఉంది. ఈ ప్లానెట్ మంగళ్ స్ట్రెంత్‌కి గురుబలం గూడా బాగా తోడైందనుకోండి. అంటే చూసినప్పుడు గురుబలం కూడా ఉందని తెలిసినట్టు గురుబలం ఉందని మీకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, ఎక్కువగా స్పిరిచ్యువల్‌గా ఇన్‌క్లైన్ అయ్యుంటారు. స్పిరిచ్యువల్‌గా ఇన్‌క్లైన్ అవ్వడానికే ఇష్టపడతారు. ఒక్కరోజు మీరు స్పిరిచ్యువల్‌గా ఇన్‌క్లైన్ అవ్వకపోయినా, అదేదో తప్పు చేసినట్లు అపరాధ భావంగా మీకు గిల్టీ‌గా ఫీల్ అవుతారు. అప్పుడు మీకు గురుబలం బాగా ఉన్నట్లు. సో, ఈ 2 ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేకపోయినా ఉత్త మంగళ స్ట్రెంత్ ఉన్నా బాగా ఉంటుంది. ఇది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వక్రగతిలో ఉంటూ ఇచ్చే ఫలితాలు. వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకువ వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు దశ జరిగే వాళ్ళు, అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాల గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం.
నమో భగవతే వాసుదేవాయ.